హాయ్ అండి, మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్దు బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. చాలా మంచి సపోర్ట్ అయితే ఉంటుంది మన ఛానల్కి. కొత్తగా ఇంకెవరైనా నా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి వాల్ క్లీనింగ్ ఉందండి. ఈరోజు వీడియో చూడండి ఎంత చెత్తగా ఉందో మా వాల్ అయితే. కిచెన్ వాల్ అయితే చాలా డర్టీగా ఉందని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను, మీకు యూస్ఫుల్గా ఉంటుందని. ఇందులో బేకింగ్ సోడా తీసుకున్నాను, విమ్ లిక్విడ్ తీసుకున్నాను, లెమన్ జ్యూస్ కొంచెం అయితే తీసేసుకున్నానండి. అందరికీ అందుబాటులో ఉండే మీకు ఇంట్లో రోజు దొరికే వాటితోనే మీకైతే నీట్గా శుభ్రం చేసి చూపిస్తున్నాను. మీకు నిజంగా చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. తప్పకుండా ట్రై చేయండి. ఈ లిక్విడ్ అంతా కూడా నేను ఆ వాల్ మీద మొత్తం కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసి మొత్తానికి కూడా కాసేపు స్ప్రెడ్ చేస్తానండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. కావాల్సినంత లిక్విడ్ అయితే మీరు ప్రిపేర్ చేసుకొని ఇదంతా స్ప్రెడ్ చేసేయండి. మీకు ఎంత డర్టీగా ఉన్న ప్లేస్ అంతా కూడా చక్కగా స్ప్రెడ్ చేసేసి ఒక 15 to 20 మినిట్స్ అయితే అలా వదిలేయండి. నిజంగా మీరు ఇది చేసి చూడండి. నేను మీకు ప్రాక్టికల్గా రియాలిటీగా ఎలా ఉంటుంది అనే దానికోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. అఫ్కోర్స్ ఇళ్ళల్లో కొంచెం బిజీ ఉండడం వల్ల మనకి ఇలానే ఉంటుంది కదండి. మీరు ట్రై చేయండి. పెద్దగా హడావుడి ఏమీ లేదండి. పెద్ద పెద్ద అమౌంట్ ఎక్కువ పెట్టి కెమికల్స్ అవన్నీ తెచ్చుకొని చేసుకోవాల్సినంత పని కూడా లేదు. అందరికీ అందుబాటులో ఉండేలా బేకింగ్ సోడా ఇంట్లోనే అవైలబిలిటీ ఉంటుంది. మీకు విమ్ లిక్విడ్ కూడా ఇంట్లో ఒకవేళ లిక్విడ్ రూపంలో లేకపోతే నేను చూసారు కదా, సోపే కొంచెం లిక్విడ్లో అయితే తయారు చేసి చేశాను. మీరు కూడా అలా ట్రై చేయండి. ఇదంతా ఒక పీచుతో అయితే నేను మొత్తం క్లీన్ చేస్తున్నానండి. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మనం మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. అంటే ఏంటి అంటే మీకు హార్డ్గా లేకుండా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఈ యొక్క టిప్ నిజంగా మీరు యూజ్ చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. చూసారు కదా, ఇలా మొత్తం వీలైనంత వరకు బ్రష్ అయితే బ్రష్, లేదంటే మనం ఇంట్లో మనకి అంట్లు దోమే పీచు ఉంటుంది కదా, దాంతో కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా హార్డ్గా లేకుండా అయితే క్లీన్ అయిపోతుంది. ఇలా మొత్తం వాటర్ అయితే స్ప్రెడ్ చేసేసి చక్కగా మొత్తం క్లీన్ చేసేసుకోండి. ఈ వాల్ చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో. నేను అటు నుంచి వీడియో తీసేది కూడా మీకు క్లారిటీగా అయితే కనిపిస్తుంది, ఇంత కలర్ఫుల్గా ఉన్న వాల్స్లో కూడా, టైల్స్లో కూడా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని అయితే చిన్న టిప్తో అయితే నేను ఇంత నీట్గా అయితే మీకు క్లీన్ చేసి వీడియో అయితే చేశానండి. మీకు యూస్ఫుల్లే అనుకుంటున్నాను. సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. స్టే ట్యూన్ టు పద్దు బ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.